అయ్యా టైం ఎంత? 9:30. అందులో అన్ని సరిపోయేట కదా. అయ్యా మా వాడికి అసలే మతి మరుపు. రేయ్ ఆ పల్లె విడి పెట్టాలి రా. వీటి సంగతి నేను చూసుకుంటా లేరా, నువ్వు వెళ్ళి వాళ్ళకి మర్యాదలు చేయి. నమస్కారం నమస్కారం. అమ్మాయిని తీసుకురండి, గౌరీ పూజ చేయండి సార్, టైం అయిపోతుంది. బాబు ముహూర్తానికి ఇంకా అరగంట కూడా లేదు. మగ పెళ్లి వారి జాగలేదు, పెళ్లి పంచినంతా నిండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నాకు తెలుసు కిష్టయ్యా వాడి పెళ్లి జరగనీయడని. మగ పెళ్లి వారితో ఆ రంగారావు గారు ఏదో చెప్పి వాళ్ళని ఆపేసి ఉంటాడు. పంతులు అయ్యా, ఈ ఏర్పాట్లన్నీ పగడబందిగా చేసావు అనమాట. ఆ ఫలంగా తమరు చెప్పాక తప్పదు కదండి. పెళ్లికి ఇంకా ఎంత టైం ఉంది? జస్ట్ 20 minutes. ఇంకేం వస్తారు, ఆగిపోయినట్టే. సంతోషం. ఒక పెళ్లి ఆగిపోతుందంటే ఎంత సంతోషం కుదరా నీకు? బాబు, ఈసారి కూడా పెళ్ళైపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళేది దాని శవమే. లక్ష్మిని పెళ్లి మండపంలోకి తీసుకురా. అలాగే. పిన్ని, ఈ పెళ్లి జరగకపోతే ఈ ఇంట్లోంచి వెళ్ళేది చెల్లెలి శవమే కాదు, నాది కూడా. బాబు, ఓం శ్రీ సంపత్ గౌరీ దేవతా పూజాంజంగరిష్యే. శ్రీ సంపత్ గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. పాపం అమ్మాయికి వాళ్ళు. ఇంకా 5 నిమిషాలే ఉంది బాబు. ముహూర్తం ఇంకా 5 నిమిషాలే ఉంది. మగ పెళ్లి వారు ఇంకా రాలేదేమిటి? అదే నాకు అంతుపట్టడం లేదు. ఇంకా 5 నిమిషాల్లో వాళ్ళు ఏమొస్తారు? లేవాలి పంతులు. అలాగే. ఆగండి. ఎందుకు లేచారు? కూర్చోండి. ఎందుకు? ఏగలు తోలుకోవడానిక? ఇంతవరకు రాని మగపిల్లి వారు ఇంకో 5 నిమిషాల్లో వస్తారని గ్యారంటీ ఏంటి? రారు అని మాత్రం గ్యారంటీ ఏమిటి? వాళ్ళు వస్తారు 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 అందులో వచ్చారు. మాటల్లోనే వచ్చేసారు మగ పెళ్లి వారు. ఆ ఫలంగా నేను అన్ని ఏర్పాట్లు ఖచ్చితంగా చేసి వచ్చా. నిన్ను ఇంటి పద చెప్తాను. అయ్యా అక్షింతలు. పెద్ద ఆశీర్వాదం తీసుకోండి. ముందు రంగారావు గారు ఆశీర్వచనం తీసుకోండి. ఆయనే ఈ ఊరికి పెద్ద. ఆ ఫలంగా మీకు అనవసరంగా ఎక్కువ గౌరవం ఇస్తున్నట్టుంది. ఈ నాటకం ఏంటో చూద్దాం. ఆగండి. వయసుకు పెద్దవాళ్లే కావాలనుకుంటే ఈ ఊరు మర్రి చెట్టుకి రంగారావు కంటే 4 రెట్లు వయసు ఎక్కువ ఉంది. మీరు నమస్కరించాల్సింది పెద్ద వయసున్నవాడికి కాదు, పెద్ద మనసున్నవాడికి. మీరు మొట్టమొదటిగా దండం పెట్టాల్సింది ఈ పాదాలకి. నాయనమ్మ, అక్షంతలు తీసుకుని ఆశీర్వదించు బాబు. ఇంకా ఎందుకు పద. సరే పదండి. ఆగండి రంగారావు గారు, భోంచేసి పెడుతురు గాని. అక్కర్లేదు, ఇంటికెళ్ళి తింటాం. నేనంటుంది ఆ భోజనం గురించి కాదు, మీకు స్పెషల్ గా అరేంజ్ చేశాను. అంతా శ్రద్ధగా వినాలి. మీరంతా ఓ 5 నిమిషాలు ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. నారాయణమూర్తి గారు, మా చెల్లెలకి మీ అబ్బాయికి పెళ్లి జరిపించడానికి మొట్టమొదట నిశ్చయ తాంబూలం అందుకున్నది మీరే కదూ? అవును బాబు, నేనే. తర్వాత మా సంబంధం ఎందుకు వద్దనుకున్నారు? ఆ అమ్మాయి గుణం అంత మంచిది కాదని, ఆ సంబంధం వదులుకోమని కబురు చేసి మరీ చెప్పాడు బాబు. ఎవరా చెప్పిన దుర్మార్గుడు? ఆ ఫలంగా అయిపోయావు. అరుగో ఆ రంగారావు గారే బాబు. చూశారా, తన కూతురు లాంటి ఆడపిల్ల జీవితంలో నిప్పులు పోయటానికి ఈ రంగారావు వెనకాడలేదంటే ఇతను ఎలాంటి వాడో మీకు ఇప్పటికైనా అర్థమైందా? అంతేకాదు బాబు, ధర్మారావు కూడా మంచివాడు కాడని, చాలా మోసగాడని, అతనికి ఊళ్ళో చాలా చెడ్డ పేరుందని కూడా కబురు చేశాడు బాబు. ఇంకా మీకు పూర్తిగా అర్థం కావాలంటే పెళ్లి కొడుకు తండ్రి గారు ఒక్కసారి మీరు లేవండి. మీరు ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి? రంగారావు నా కోడల గురించి చెడ్డగా కబురు చేస్తాడని, మీరు కావాలనే ఈ ముహూర్తానికి ఆలస్యంగా రమ్మని కిష్టయ్య బాబు మాకు ముందుగానే కబురు పెట్టాడు. కిష్టయ్య బాబు చెప్పినట్టుగానే పంతులు వచ్చి రంగారావు చెప్పమన్న చెడ్డంతా చెప్పాడు. అప్పుడు అర్థమైంది రంగారావు ఎంత దుర్మార్గుడు. రంగారావు! 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 ఆగండి. మీ అరుపులకి కేకలకి సిగ్గుపడిపోయే మనిషి కాడి రంగారావు. ఇక నుంచైనా బుద్ధిగా బతుకు. ఇంత తిన్నాక ఇంకేం భోంచేస్తావు? దయచేయి.
కడుపు నిండి డ్రైవర్ బాబుకి బాగా బుద్ధి చెప్పాను. డ్రైవర్ బాబుకి మరి నీ మనవడంటే ఏంటనుకున్నా